నేను కొట్టలేదు సార్, నాకు సంబంధం లేదు ఈ రాయికి నాకు. నేనైతే కొట్టలేదు, గన్లు అవి పెట్టించి భయపెట్టించిండ్రు పోలీసు వాళ్ళు. నేనైతే కొట్టలేదు. ఇంతే సార్ జరిగింది. నైట్ 11 ఇంట్లో పనుకుంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి లేపేసి బాండ్ బిక్స్ తాగిండ్రు, గంజాయి తాగిండ్రు అని మా అమ్మ నాన్న చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకుండా అటు తీసుకెళ్ళి భయపెట్టించిండ్రు సార్, నెయ్యి పెట్టించి. అంతే జరిగింది. 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకో అది ఇది అని భయపెట్టించిండ్రు. అంతే సార్ జరిగింది. నేనైతే కొట్టలే. మేమైతే స్టార్టింగ్లో చూసాం కానీ ఆ దెబ్బ జరిగిన చోటు కాడైతే లేము సార్. మేము 300 ఇస్తా అంటే వెళ్ళి వచ్చేసినాం. వచ్చేసాక ఇంకా దెబ్బ జరిగింది మాకు కూడా తెలియదు సార్. ఆ స్కూల్ దగ్గర ఎవరు కొట్టిండ్రు మాకేం తెలిసి. ఆ స్కూల్ దగ్గర కూడా లేదు సార్. ముఖ్యంగా నన్ను ఇరికిచ్చారు ఈ కేసులోకి. వాళ్ళని పట్టుకోకుండా మమ్మల్ని పట్టుకుంటే మేమేం చేయం సార్. నేను కొట్టలేదు సార్, నాకు సంబంధం లేదు ఈ రాయికి నాకు. నేనైతే కొట్టలేదు, గన్లు అవి పెట్టించి భయపెట్టించిండ్రు పోలీసు వాళ్ళు. నేనైతే కొట్టలేదు. ఇంతే సార్ జరిగింది. నైట్ 11 ఇంట్లో పనుకుంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి లేపేసి బాండ్ బిక్స్ తాగిండ్రు, గంజాయి తాగిండ్రు అని మా అమ్మ నాన్న చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకుండా అటు తీసుకెళ్ళి భయపెట్టించిండ్రు సార్, నెయ్యి పెట్టించి. అంతే జరిగింది. 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకో అది ఇది అని భయపెట్టించిండ్రు. అంతే సార్ జరిగింది. నేనైతే కొట్టలే. మేమైతే స్టార్టింగ్లో చూసాం కానీ ఆ దెబ్బ జరిగిన చోటు కాడైతే లేము సార్. మేము 300 ఇస్తా అంటే వెళ్ళి వచ్చేసినాం. వచ్చేసాక ఇంకా దెబ్బ జరిగింది మాకు కూడా తెలియదు సార్. ఆ స్కూల్ దగ్గర ఎవరు కొట్టిండ్రు మాకేం తెలిసి. ఆ స్కూల్ దగ్గర కూడా లేదు సార్. ముఖ్యంగా నన్ను ఇరికిచ్చారు ఈ కేసులోకి. వాళ్ళని పట్టుకోకుండా మమ్మల్ని పట్టుకుంటే మేమేం చేయం సార్.